భారత్ దెబ్బకి పాక్ పెద్దలు దడుచుకుంటున్నారు, టెన్షన్ పడిపోతున్నారు, బీపీలు పెంచేసుకుంటున్నారు, కంటి మీద కునుకు ఉండట్లేదు, లేనిపోని రోగాలన్నీ కూడా రప్పించుకుంటున్నారు. ఎందుకంటే టెన్షన్ పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చేస్తాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకవేళ ప్రశాంతంగా పడుకుందామన్నా అర్ధరాత్రి టైంలో అన్నా భారతే గుర్తొస్తున్నదట. దీంతో వణికిపోతున్నారు, వెన్నులో దడ పుట్టించేస్తున్నారు. ఎందుకంటే అనవసరమైన అంశాలని కెలుక్కోవడం అంటారు. ఇది ప్రశాంతంగా పాలన చూసుకోకుండా, అవకాశం వచ్చినప్పుడు ప్రజల కోసం పాటుపడకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము చెలాడించిపోతాం, భారత్ లాంటి దేశం మీద కాలు తవ్వుతాం, ఉగ్రవాదులను పంపించేసి అన్యాయంగా అక్కడ ప్రజలను చంపేస్తామంటే చూస్తూ ఊరుకునే దేశం ఇది. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే ఆ శబ్దానికి గుండె ఆగిపోద్ది పాకిస్తాన్కి. అంత ఉన్నది స్ట్రెంగ్త్ భారతదేశానికి. అవన్నీ తెలిసినా అదొక రకమైన మేకపోతు గాంభీర్యం, అదొక వైఖరి. ఇంకా అది ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువ చెప్పుకున్నా ఇంక దాని గురించి దాని ఇదిగో చూడండి, వణుకు మొదలైంది. ఎందుకు వణుకు మొదలవ్వాలి? చేసిన తప్పుకి ఎక్కడ వచ్చి వేసేస్తారు అని ఒక్కటి చాలు కదా. ఇలా సిగ్నల్ ఇస్తే చాలు, చిటికేస్తే చాలు, ఏం ఉండదు, మొత్తం అయిపోద్ది. ఆసుపత్రిలో చేరిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇదిగో షరీఫ్ గారికి ఆల్రెడీ కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది. హాస్పిటల్లో చేరిపోయాడట ఆయన. ఒకరు ఒక జబ్బు అంటారు, ఇంకొకరు ఇంకో జబ్బు అంటారు. కానీ ఇది భారత్తో వచ్చిన భయం జబ్బు. భారత్తో యుద్ధం అనే మాట వినగానే సార్కి చెమటలు పట్టినాయట, వణుకు పుట్టిందట, బీపీ రేజ్ అయిపోయిందట. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసేసారు. ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉండేవాడు ఆయన. ఇదిగో ఇక్కడ ఫోటో తీస్తున్నారు, ఇక్కడ హాస్పిటల్లో చికిత్స చేసేది. ఇదిగో సెలైన్లు అవి పెట్టించుకోండి. కన్నింగ్ ఆ చూపు చూశారు కదా ఏ రకంగా చూస్తుంటాడు అని. వైమానిక దాడుల నుంచి రక్షణకు అంటే వీళ్ళు ఎలా ఉన్నాయంటే నక్కజిత్తులు అంటారు చూసారా, ఆ టైపు చేస్తుంటుంది ఎక్కువగా పాకిస్తాన్. వైమానిక దాడులు ఎప్పుడు విడుచుకు పడిపోతాయో తెలియదు. ఎందుకంటే కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ మనం చూసాం కదా, మొదలయ్యి వెళ్ళి వచ్చేసరికల్లా మొత్తం మటాష్. ఎప్పుడు వెళ్ళిందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు కొట్టిందో తెలియదు. అలా కొట్టే ఇంకా పెయిన్ తెలియదు, పెయిన్ తెలియకుండానే పోతారు. అలాంటి దెబ్బలు వేసేస్తుంది భారత్. మంచిగా ఉన్నంతసేపు మంచే, కానీ ఒక్కసారి ఆ మంచిని అడ్వాంటేజ్ తీసుకుంటే ఎవరైనా ఎక్స్ట్రాలు చేద్దాం అనుకున్నా, శృతి మించిన, గీత దాటిన పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. దీంతో టెన్షన్ మొదలైపోయింది. ఇదిగో ఎన్ని కుయుక్తులు చేసినా ఏం చేసినా ఏముంటుంది, ఇవన్నీ కూడాని మనం చూస్తున్నాం విజువల్స్ అన్నీని. ఇదిగో చూడండి, వీళ్ళు చరిత్రలు. వైమానిక దాడుల నుంచి రక్షణకు ముందు జాగ్రత్తగా, ఇవన్నీ కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇదిగో ఒక్కసారి కానీ ఫోర్స్ మొదలైందనుకోండి, యుఎస్ కూడా పూర్తి సపోర్ట్ ఇస్తున్నది, లేపుకెళ్ళిపోతాయి ఫైటర్స్. చూసారా ఇవన్నీ కూడాని వైమానిక దాడుల నుంచి రక్షణకు ముందస్తుగానే ఇదొక హైడ్రామా అని వస్తున్న వార్తలు. ముందు జాగ్రత్తగా ఈయన హాస్పిటల్లో చేరిపోయాడని. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ? ఇదొక కీలకమైన అంశం. ఆర్మీ చీఫ్ గారు తొడలు సరిచారు, మీసాలు మెలేశారు, కానీ కనిపించట్లేదు. ఎక్కడికి పోయారు ఆర్మీ చీఫ్ గారు? ఆర్మీ చీఫ్కే అయిపోద్ది. ఎందుకంటే ఎక్స్ట్రాలు ఎవ్వరు చేసినా సరే వాళ్ళందరికీ ఉంటుందని. ఆర్మీ చీఫ్ కనిపించాలి కదా, కనిపించట్లేదు. ఇక బంకర్లో ఎందుకు దాక్కుంటున్నాడు? బంకర్లోకి వెళ్ళిపోయిన ఆర్మీ చీఫ్ బంకర్లో దాక్కున్నంతట్లో వదిలేసే పరిస్థితి ఉండదు కదా. బంకర్లో దాక్కుంటే వదిలేస్తారా? అస్సలు వదిలేరు. ఎక్కడున్నా సరే లాగేస్తారు. అది పరిస్థితి. ఇండియా దెబ్బకి తట్టుకునే పరిస్థితి ఉండదు వీళ్ళెవరు కూడా. విడుచుకు పడిపోతారు. ఇంకా వీళ్ళు విడుచుకుపడడం మొదలుపెట్టారు అంటే ఇంకేం మిగలదు.
ఇలాంటి ఉగ్రమోహకులందరినీ కూడా ఎత్తేస్తారు. మరి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆర్మీ చీఫ్ గారు బంకర్లో దాక్కుని డైరెక్షన్లు ఇస్తున్నాడట. అది కూడా తెలిసిపోయిందండి భారత్కి, అది కూడా పసిగట్టేశారు. అంత ఈజీ కాదు కదా మన రాడార్లు. ఇక భారత్ ప్రత్యక్ష యుద్ధానికి దిగబోతున్నదన్న వార్తతో ముందు జాగ్రత్తలో పాక్ ఆర్మీ చీఫ్. ఎందుకంటే తెలిసిపోతుంది భారత్ అంత ఈజీగా వదిలిపెట్టదు, మొత్తం లెవెల్ చేసేస్తుంది అని అర్థమైపోయింది. ఇంతకుముందు మాటలు వేరు, ఇంతకుముందు మంచితనం వేరు. వీళ్ళు క్రాస్ అయ్యారు, గీత దాటారు, ఇంకా వేటు పడక తప్పదు. ఈ టైప్లో ఉన్నది. ఫస్ట్ ఎవరికేస్తారు? ఆయనకే పడుతుంది. ఆయనకి తెలుసు భారత్ శక్తి ఏంటో తెలుసు. మాట్లాడడం అంటే మాట్లాడేసి రెచ్చగొట్టడం అంటే స్పీచ్ ఇవ్వడానికి ఏముందండి? ఎవడన్నా ఏ రకంగానే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడచ్చు. కానీ బరిలోకి దిగితే ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే సచిన్ టెండూల్కర్లు ఎలా కొట్టాలి, సెహ్వాగ్ ఎలా కొట్టాలి, రోహిత్ శర్మ ఎలా కొట్టాలి, ధోని ఎలా కాయాలి, లేకపోతే ఇంకోటి బౌలింగ్ ఎలా వేయాలని మనం టీవీ ముందు కూర్చొని డైరెక్షన్లు ఇస్తుంటాం. లోపలికి వెళ్ళి గ్రౌండ్లో ఆడినోడికి తెలుస్తుంది ఆ నొప్పి. డైరెక్షన్లు ఇవ్వడానికి ఏముంది? ఎవడన్నా ఇస్తాడు. కబుర్లు చెప్పడానికి దానికి ఎండే ఉంటుంది. నాలుగు తిరిగినంతకాలం కబుర్లు చెప్తానే ఉండొచ్చు. కానీ రియల్గా గ్రౌండ్లోకి వెళ్తే నువ్వు ఆడగలవా? ఒక బాల్ ఫేస్ చేయగలవా? మక్కలు ఇరిగిపోతాయి. ఎందుకంటే అది ఎక్కడ తగులుతుందో తెలియదు. కన్నుకు తగలచ్చు, ముక్కుకు తగలచ్చు, నోటికి తగలచ్చు, చేతికి తగలచ్చు, కాలుకి తగలచ్చు, ఎక్కడన్నా తగలచ్చు. ఎముకలు ఇరిగిపోతాయి ఆ స్పీడ్కి. కానీ మనం ఏం చెప్తాం? ఆడు అలా కొట్టడం ఏంటి, అలా కాదు ఇలా కొడితే బాగున్ను, ఆడు ఇలాగే బాల్ వేసేటేంటి, ఇలాగేస్తే బాగున్ను. ముందుగా చెప్పినట్లుగా నరం లేని నాలిక ఎలా తిప్పమంటే అలా తిప్పుతుంది. చెప్పడం చాలా ఈజీ, చేయడం కష్టం. ఈయన అలాగే చెప్తున్నాడట కబుర్లు. మరి ఒకసారి రావాల్సింది, ఒకసారి రావాలి. వెల్కమ్ చెప్తున్నది ఇండియా. రా, బయటికి రా, బంకర్లో నుంచి బయటికి రా, నీ వీరత్వం ఏదో చూపించు, మా సత్తా ఏటో చూపిస్తావు అని. వస్తాడేమో చూద్దాం. ఇక కుటుంబాన్ని అమెరికాకు పంపిన పాక్ ఆర్మీ చీఫ్. ఈయన అక్కడ ఉన్నాడు, ఆయనకి అర్థమైపోయింది ఒకవేళ ఇక్కడి నుంచి ఈయన వేరే దేశానికి వెళ్ళాడు అనుకోండి, అది వేరే రకంగా ఉంటుంది. ఈ దేశం వాళ్ళే బాధేస్తారు. సివిల్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పాకిస్తాన్లోని. ఇక్కడ వాళ్ళే బాధతారు. నువ్వు ఇంత మమ్మల్ని ముంచేసి ఇన్ని వాగుడు వాగావు, నువ్వు ఎక్కడికి వెళ్ళి తలదాచుకున్నావు అంటే మేము ఒప్పుకోరా స్వామి, నువ్వు రా అంటారు. అందుకని ఈయన ఫిక్స్ అయిపోయాడు, చావో రేవో ఇంకెక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. కానీ ఫ్యామిలీని సేఫ్గా అమెరికా పంపించేసాడట. ఇక భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రాకు తోడుగా రంగంలోకి దిగిన ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్. ఇది చాలా కీలకమైన పరిణామం అండి. రంగంలోకి ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ దిగాడు. మొసాద్ రెండూ కలిస్తే పాకిస్తాన్ మటాష్. ఇండియా పిలుస్తుంది. ఇజ్రాయిల్ని కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు, వెరీ పవర్ఫుల్. అలాంటిది మొసాద్ కానీ డైరెక్షన్ ఇస్తే తెలియదు, అసలు ఏం జరుగుతున్నదో తెలిసి లోపల అయిపోద్ది. సరే, మొసాద్ కూడా వచ్చే పరిస్థితి కల్పిస్తుంది. ఈ ముష్కరులందరినీ కూడా కోకట వేలుతో పెకలించే పనిలో ఇప్పుడు మొసాద్ రానున్నాడు. ఇజ్రాయెల్ నుంచి కానీ తను వచ్చి డైరెక్షన్ ఇస్తే ఇంకా వేరే రకంగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. మొసాద్ రెండూ కలిస్తే పాకిస్తాన్ అన్నమాట. అసలు రెండూ కలనవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎవడన్నా మన మిత్రుడు అన్నప్పుడు సాయం తీసుకోవడంలో తప్పులేదు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ను మొసాద్ నుంచి కాపాడడం అసాధ్యం. ఈ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ గారిని మొసాద్ నుంచి కాపాడడం ఎవరి తరం కాదు. ఎలా విరుచుకుపడిపోతుంటాయి చూడండి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్. అది ఒక్కసారి శబ్దం చేసుకుంటే కానీ ఫ్లై అయ్యిందో టార్గెట్ కొట్టిందాకా నిద్రపోదు. కాస్త వేరే వాళ్ళన్నా కొద్ది పక్క చూపులు చూస్తారేమో, వేరే ఏమో, కానీ ఇవి ముట్టుకుంటే ఎక్కడకంటే అక్కడికి వెళ్ళి పిన్ పాయింట్లో కొట్టుకొచ్చేస్తాయి. అంత పవర్ఫుల్ వెపన్స్ అవి. ఇక ప్రాణాలతో బంధించి తెమ్మన్నా చంపమన్నా ఊహించని రీతిలో టార్గెట్ ఫినిష్ చేసే మొసాద్. సినిమాల్లో హీరోలను చూస్తుంటాం మనం. సినిమా హీరోలు వాళ్ళు 1000 మంది ఉన్నాయండి, 2000 మంది ఉన్నాయండి. ఎక్కడన్నా బందీలుగా ఉన్న వాళ్ళు తీసుకురావాలంటే ఎవరైనా హీరోనే పంపిస్తారు. ఇది మనం ఇప్పటివరకు సినిమాల్లోనే చూసాం. అతను రియల్ హీరో కాదు, మొసాద్ అన్న అతను. ఇలాంటి వాళ్ళు పట్టుకోవడానికి రియల్ హీరో రంగంలోకి దిగుతున్నాడు. ఇక ఊహించని రీతిలో టార్గెట్ ఫినిష్ చేసే మొసాద్.
ఇప్పుడు భారత గూఢచార సంస్థతో కలిసి జాయింట్ ఆపరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది చాలా కీలకమైన పరిణామం ఇది. ఇక భారత్తో పట్టుమని 2 రోజులు కూడా పోరాడలేమని తెలిసి పెహల్గాం ఉగ్రదాడిని ఎందుకు ప్రేరేపించారు అన్నది చాలా మందిలో ఉన్న డౌట్ అండి. ఎందుకు ప్రేరేపించారంటే దీనికి చాలా కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల్లో భాగంగా ఇది ప్రేరేపించడానికి ప్రధాన కారణం పాకిస్తాన్లో సివిల్ వార్ మొదలైంది. ఎందుకంటే ఆ దేశ పౌరులే ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ఎటువంటి అభివృద్ధి లేకుండా, తినడానికి తిండి లేకుండా నానా కష్టాలు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. అందుకని వాళ్ళు తిరుగుబావుటే ఇరుగువేశారు. వాళ్ళని డైవర్ట్ చేయాలంటే పాక్ ఇండియా సమస్య తీసుకురావాలి. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ దేశం కోసం ముందుకు వస్తుంటారు, దీన్ని డైవర్ట్ చేద్దామని. కానీ అది తిప్పికొట్టింది. అయినప్పటికీ కూడా మీ వల్లే ఇప్పుడు మళ్ళీ మేము ఇంకా ఇబ్బందుల్లో పడ్డాం, అసలు ఇబ్బందుల్లో ఉన్నామని తరిమి కొడుతున్నారట ఆర్మీ వాళ్ళని. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు అవనియండి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అవనియండి, రాజకీయ నేతలు అవనియండి, అందరూ బంకర్లు ఇంటికే పరిమితం అయిపోయిన పరిస్థితి. 2 రోజులు కూడా పోరాడలేనని వాళ్ళకి తెలుసు. పెహల్గాం ఉగ్రదాడిని ప్రేరేపించడానికి నేను చెప్పినట్లుగా సివిల్ వార్ మొదలైంది. ఇక ఏ దేశం అండా ప్రోద్బలం చూసుకుని భారత్తో కయ్యానికి సై అంటున్నారంటే చైనా అండ చూసుకుని కాస్త సై అంటున్నారని. చైనా కూడా ఇప్పుడప్పుడే మాట్లాడే పరిస్థితి లేదు. చైనా కూడా ఎంటర్ అయినా అది వేరే రకంగా ఉంటుంది. అమెరికా అండదండలు పూర్తి స్థాయిలో భారత్కు ఉన్నాయి. ఇక జైపూర్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయిన ఒక అమెరికా కార్గో విమానం, 2 ఇజ్రాయెల్ కార్గో విమానాలు దడ పుట్టిస్తున్నాయి వీళ్ళకి. ఇందాక నేను చూపించానండి. ఈ కార్గో విమానాలను చూస్తుంటే దడ పుట్టించేస్తున్నది. ఎక్కడిది? జైపూర్ ఎయిర్ బేస్లు దిగినాయి. ఎలా ఉన్నాయి చూడండి ఇవి. అంటే చాలు దొరికిన వాళ్ళు దొరికినట్టుగా కొట్టుకెళ్ళిపోతాయి. ఇంకా అది ఇది దేన్ని ఆపదు. ఈ విమానాల్లో ఏమున్నాయన్న దాని మీద కూడా చర్చ జరుగుతున్నది. ఇది సామాన్యంగా రావు, ఇవి చాలా ఎక్విప్మెంట్ని తీసుకొచ్చినాయి అని. లేకపోతే జైపూర్ రావాల్సిన అవసరం ఏంటి అంటే అమెరికా ఆల్రెడీ మొదలుపెట్టేసింది. అమెరికా ఆల్రెడీ ల్యాండ్ అయిపోయింది ఇండియాకి సపోర్ట్గా. ఇక అమెరికా సీక్రెట్ సర్వీస్తో సమాన సత్తా మొసాద్కి ఉంది. మొసాద్కి సంబంధించి అమెరికాతో సీక్రెట్ సర్వీసు వరల్డ్లోనే టాపెస్ట్ సర్వీస్. అది చాలా నిపుణులు ఉన్నారు అందులో. వాళ్ళతో సమానమైనడు మొసాద్. ఏ దేశ రహస్య స్థావరాల్లోకైనా చొచ్చుకెళ్ళి కెపాసిటీ ప్రపంచంలో మొసాద్కి మాత్రమే ఉంది. ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళి గూఢచారి కింద ఏం చేసుకురమ్మన్నా సరే మొసాద్ వెళ్ళి చేసుకొచ్చేస్తాడు. అంత పవర్ఫుల్. వరల్డ్లో ది బెస్ట్, నెంబర్ 1. ప్రపంచంలో నెంబర్ 1 అంటే మన సినిమా హీరోల్లో గూఢచారులను చూస్తుంటాం. గూఢచారి 117 అవన్నీ 116లు ఇలాంటివన్నీ చూస్తున్నాం. గూఢచారి నెంబర్ 1లు ఇందులో పనిచేసిన వాళ్ళందరినీ కూడా. అది హీరోలు, ఇతను రియల్ హీరో, నిజంగానే అలా చేసుకొస్తాడు. వెరీ పవర్ఫుల్ వెపన్ ఇది. ఇక మొసాద్ ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్లన్నీ సూపర్ సక్సెస్. ఇప్పుడు భారత్తో కలిసి మొసాద్ పాకిస్తాన్లో ఆపరేషన్ మొదలుపెట్టిందా? మొసాద్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆపరేషన్ మొదలుపెట్టిందని. అందుకే పాక్ ఆర్మీ చీఫ్ బంకర్లో దాక్కుంటున్నారా? దానికోసమే మరి బంకర్లో దాకోడు. ఇక యుద్ధం జరిగితే భారత వైమాయుద్ధాలను నిర్వహించే సత్తా పాక్కు ఉందా? ఎన్ని రోజులు నిలువరించగలదు? మహా అయితే 1 లేదా 2 రోజులు మాత్రమే. 1-2 రోజులు సరే. ఆ తర్వాత ఏంటి పరిస్థితి? ఏం ఉండదు, తినడానికి తిండి కూడా ఉండదు. ఎందుకంటే మొసాద్ అనే వెపన్ భారత్కి అండదండలుగా అన్నీ అందించే విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్తో మేము ఉన్నాము అని చెప్పి రంగంలోకి వస్తే ఇంకేవి తట్టుకుంటే పరిస్థితి ఉండదు. 2 రోజులు యుద్ధం ఏదేదో చెప్తుంటారు. అప్పుడు అలాగైంది కదా, ఇప్పుడు ఇలాగైంది కదా, రష్యాయే ఓ 15 రోజులు చేయలేకపోయింది, ఉక్రెయిన్ మనం చూసాం కదా 2 రోజుల్లో అయిపోద్దన్నారు, ఏం జరిగింది అని. వాటి పరిస్థితి వేరు, వాటి స్వరూపం వేరు, భారత్ స్వరూపం వేరు. చండ్ర నిప్పులు కక్కుంటే వెళ్ళిపోతాయి. అంత బలమైన ఆయుధ సంపత్తి ఉన్నది భారత్ దగ్గర. ఎంత సౌమ్యులో అంత పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. ఇక పాకిస్తాన్ ఉన్నత స్థాయిలోనే వారే భారత్ టార్గెట్. ఇప్పటి వరకు ఏదైనా చిన్న చిన్న శిబిరాలు లేకపోతే ఎవరైనా ఉగ్రవాద మోకలు ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే టార్గెట్ చేసినాయి. ఇప్పుడు అలా కాదండి. పాకిస్తాన్లో ఉన్నత స్థాయి ఎవరైతే ఉన్నారో దాన్ని కొట్టాలి. ఎప్పుడు కొడితే శిఖరాన్ని కొట్టాలి, కిందదేముంటుంది. ఇప్పుడు మనం ఏమైనా కూకట వేలతో పెకలించాలి అనుకుంటే కాయల్ని కొట్టకూడదు ఓ చెట్టుకి,
మొత్తం కింద నుంచి లాగేయాలి, ఇంకా చెట్టు ఉండకూడదు అనుకుంటేని. అది విషవృక్షం. విషవృక్షాన్ని దాన్ని అలా ఉంచి కొమ్మలు కొడుతుంటే మళ్ళీ కొమ్మలు లెగుస్తాయి. వృక్షాన్నే లేపేస్తే ఏం ఉండదు. ఇంకా ఆ టార్గెట్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ యుద్ధ నియమాల ప్రకారం ఆసుపత్రులపై దాడులు చేయకూడదు, అందుకని సేఫ్గా కూర్చున్నాడు. ఎందుకున్నాడు అనుకుంటున్నాడు? ఈయన వెళ్ళి దాక్కోవడానికి కారణం అది. హాస్పిటల్ మీద చెయ్యరు ఎవరు కూడా, యుద్ధ నీతి అది. ఆసుపత్రులపై దాడులు చేయకూడదు, అందుకే పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ అందులో వెళ్ళి తలదాచుకుంటున్నాడు. ఈ నెల 27న రావల్పిండిలోని ఈయన ఎక్కడ ఉన్నాడు అంటే, ఆసుపత్రి చూపిస్తాను మీకు నేను. ఇదిగో ఈ ఆసుపత్రిలో, రావల్పిండి ఆసుపత్రిలో కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ అండి ఇది. జీహెచ్ఎంలో చేరాడు ఈయన. మిలిటరీ హాస్పిటల్లోని ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెబుతున్నారు. ఇక ఏదంటే పైల్స్ సంబంధిత సమస్యల కారణంగా ఏదో చెప్పాలి కదా, నివేదిక అయితే ఇవ్వాలి కదా. జ్వరం వచ్చిందో, దగ్గు వచ్చిందో, నడుము నొప్పి వచ్చిందో, చేయి నొప్పి వచ్చిందో, కాలు నొప్పి వచ్చిందో, తలనొప్పి వచ్చిందో, లేదా ఇంకో పక్కలో నొప్పి వచ్చిందో, లేదా ఇది ఫ్రాక్చర్ అయిందో. ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చెప్పాలి. ఈయనకి అంటే పెయిల్స్ వచ్చినాయట. పెయిల్స్ ఎందుకు వస్తాయి? బాగా వేడెక్కిపోతే వస్తాయి. అంటే బాడీ అంతా వేడెక్కిపోయింది మాట ఈ టెన్షన్కి, ఓవర్ హీట్ తోటే వస్తాయి పైల్స్. ఇక ఫైల్స్తో తీవ్ర రక్తస్రావం కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని ప్రకటన చేశారు అఫీషియల్గా. సో అది కొద్దిగా ఇబ్బందికరమే. ఇక పాక్ ప్రధాని షహబాజ్ ఆరోగ్య పరిస్థితిని ఎక్స్లో పోస్ట్ చేసిన నేపాల్ కరస్పాండెంట్స్. ఎక్స్లో దీన్ని పోస్ట్ చేశారు నేపాల్ కరస్పాండెంట్స్. ఏంటంటే ఆయనకి ఫైల్స్ ఓవర్ హీట్ చేసేసింది, రక్తం వచ్చేస్తున్నది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు పాపం అని చెప్పి వాళ్ళు పోస్ట్ చేశారు. కానీ అసలు కారణం ఏంటంటే ఇది భారత్ గర్జనలకి వణుకుతుంది, వణుకు మొదలైంది. ప్రశాంతంగా వాళ్ళ పాలన వాళ్ళు చేసుకోకుండా ఈ రకమైన దొంగ ఆలోచనలతో దొడ్డిదారిన అమాయక ప్రజల ప్రాణాలు హరిస్తాము అంటే పైల్స్ వస్తాయి, బాడీ వేడెక్కిపోద్ది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. హాస్పిటల్ సేఫు, దాని మీద అయితే ఏమీ అటాక్ చెయ్యరు కదా అని. ఎంతకాలం హాస్పిటల్లో ఉంటారు? ట్రీట్మెంట్ అయిపోద్ది కదా పాపం, ఆయనకి బాగాలేదు, అయిపోయి బయటకు వచ్చేయాలి కదా. ఏదైనా సరే పాక్ ప్రజల్ని, ఆ దేశాన్ని నిండా ముంచేశారు వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ ఇబ్బందుల కోసం. ఒక పక్క సివిల్ వారు, మరో పక్క ఆర్మీ చీఫ్ వెళ్ళి బంకర్లో దాక్కుంటాడు, ఈ నెల హాస్పిటల్లో ఉంటాడు. ఎవరు చూస్తారు పాపాలని, అమాయక ప్రజల్ని ఎవరు చూస్తారు? అందుకని సివిల్ వార్ అవుతున్నది, మినిట్ టు మినిట్ టెన్షన్ అవుతున్నది. నీళ్ల కోసం కొట్టుకుంటున్నారు, తిండి కోసం రోడ్లు ఎక్కుతున్నారు, రొట్టె ముక్కు దొరకట్లేదట. ఎంత దారుణమైన పరిస్థితి అండి. రొట్టె ముక్కు దొరకట్లేదట తినడానికి. కొందామన్నా 300. పిల్లలు పసిపిల్లలకి పాలు పడదామంటే 200 అట లీటరు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళకున్న ఆర్థిక స్తోమత ఏంటి? మంచినీళ్ళు తాగాలంటే 150 రూపాయలట. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇరికించి ఒకళ్ళ హాస్పిటల్లోనూ ఒకళ్ళ బంకర్లోనూ దాక్కుంటే ఊరుకునే పరిస్థితి లేదు. రోడ్డు ఎక్కుతున్నారు, ఆర్మీని పరుగులు పెట్టిస్తున్నారు. ఎవడు నేత కనిపించినా ఇళ్లను గుల్ల చేసే విధంగా ముందుకు సాగుతున్న పాక్ ముస్లింలు.